జ్యోతిరావు పూలే సెంటర్లో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనార్టీ ఫోరం జ్యోతిరావు బాయ్ పూలే ప్రచార కమిటీ దుర్గంపాటి పద్మజ ఆధ్వర్యంలో జ్యోతిరావు బాయ్ పూలే చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం టీచర్లకి సన్మానించారు. దేశంలోనే తొలి మహిళా టీచర్ గా జ్యోతిబాయ్ పూలే పాఠ్య పుస్తకంలో ప్రచురించి జ్యోతిబాయ్ పూలే చిత్రపటాలను ప్రతి పాఠశాలలో పెట్టాలని జ్యోతిబాయ్ పూలే ప్రచార కమిటీ సభ్యులు దుర్గంపాటి పద్మజ పలువురు నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డం శేఖర్, జితేంద్ర, లాయర్ శివకుమారి, కోట్లగుత్తి బుజ్జయ్య, కసుమూరి జగదీష్, వేగూరి అరుణమ్మ, దేవులోటి శంకర్, ఏ శ్రీరామకుమార్ పలువురు పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో మా బహుజనుల నాయకులందరి సమక్షంలో ఈ రోజు మేము సావిత్రిబాయి పూలే గారికి పాలాభిషేకం చేసుకుని అలాగే ఉపాధ్యాయులను కూడా ఈ రోజు మేము పిలిపించుకొని వారికి కూడా మేము సన్మానం చేయడం జరిగింది. మా ఒక డిమాండ్ ఏంటంటే ఈ రోజు సావిత్రిబాయి పూలే గారి వర్ధంతులు గాని జయంతులు గాని నినాదాలకి పూలమాలలకే అంకితం చేస్తున్నారు. అలా కాకుండా పాఠ్య పుస్తకాలలో గతంలో వీళ్ళ ఒక జీవితాల త్యాగాల గురించి కూడా ఉన్నాయి. కానీ రాబోయే క్రమంలో ఇటీవల అలాంటివన్నీ కూడా పాఠ్య పుస్తకాల నుంచి తీసేయడం జరిగింది. మళ్ళీ దయచేసి రేపటి తరానికి ఇప్పుడున్న బిడ్డల భవిష్యత్తులకు కూడా వీరి యొక్క చరిత్రల్ని వీరి యొక్క జీవిత త్యాగాల గురించి కూడా పాఠ్య పుస్తకాలలో మళ్ళీ చేర్చాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ ప్రభుత్వ స్కూల్స్ లో వీటన్నిటిలో కూడా వీరి చిత్రపటాలు లేకుండా చాలా బాధాకరమైన పరిస్థితి. మరలా ప్రభుత్వ అధికారులు జ్యోతిరావు పూలే గారి చిత్రపటాలని ఖచ్చితంగా పాఠశాలలో పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే బాలికల విద్య కోసం మహిళల విద్య కోసం ఎన్నో అవమానాలు పడి ఎన్నో నిందలు పడి రాళ్లతో రప్పలతో కొట్టించుకొని అవమానాలు పడిన మన సావిత్రిబాయి పూలే గారి చరిత్ర ఖచ్చితంగా ఈ సమాజానికి తెలియాలి. ఆడపిల్లల చదువు కోసం వారి జీవితాన్ని త్యాగం చేసిన మహాతల్లి భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయులుగా మనం అనుకుంటున్నారే కానీ ఈమెను మటుకు తెర మీదకి తీసుకొచ్చే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. ఖచ్చితంగా ఇటు ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు వీరందరూ కూడా గట్టిగా చర్య తీసుకొని ఈ మహాతల్లుల చరిత్రని ఖచ్చితంగా ఈరోజు తెర మీదకి తీసుకురావాలని పాఠశాలలో విద్యార్థులకి అందరికీ బోధించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేమే చొరవ తీసుకొని మేమే ఒక అడుగు ముందుకేసి ప్రతి పాఠశాలలో సావిత్రిబాయి చిత్రపటాలను పెడతాం. వారి గురించి కూడా పిల్లలకి బోధిస్తామని చెప్పని కూడా తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్తే అండి. నా పేరు శివపార్వతి. నేను అడ్వకేట్ గా పనిచేస్తున్నానండి. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కన్వీనర్ గా ఉన్నానండి నెల్లూరు జిల్లాకి. ఈ 2 రోజుల క్రితం మనం సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన్ని 134వ జన్మదినాన్ని చాలా ఘనంగా జరుపుకున్నాము. ఈ రోజు ఆమెని దృష్టిలో పెట్టుకుని ఈ 2 రోజులు కూడా ఆమె కార్యక్రమాలు కొనసాగిస్తూ ఈ రోజు ఆమెకి పాలాభిషేకం చేసి ఆమె ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేశామండి. గతంలో వారి గురించి సంఘ సంస్కర్తల జాబితాలో వీరి జీవిత చరిత్ర కొంత మాత్రమే ఉంది. ఇప్పుడు అది కూడా లేకుండా పాఠ్యాంశాలలో సంఘ సంస్కర్తల పేర్లు కూడా లేకుండా చేసేశారు. మన భారతదేశానికి మొదటి మహిళా విద్యా ఉపాధ్యాయురాలు ఆమె. అలాంటి ఆమెను గురించి ఏ స్కూల్స్ లో కూడా లేకుండా ఉండే విధంగా చేస్తున్నారు. అది చాలా బాధాకరం అండి. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నేను విన్నవించుకునేది ఒకటేనండి, ఖచ్చితంగా ఆ భార్యాభర్తలు సొసైటీకి చేసిన సంస్కరణ గురించి వారు చేసిన త్యాగాల గురించి తప్పకుండా పాఠ్యాంశాల్లో చేర్చాలని నేను కోరుకుంటున్నానండి. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడు పాఠ్య పుస్తకాల్లో రాను రాను అన్ని వీళ్ళ సావిత్రిబాయి పూలే గురించి కొంత లెక్క
సరిగా లేకుండా ఉన్నాయి. అందుకోసమని ప్రభుత్వం చొరవ తీసుకొని అన్ని పాఠ్య పుస్తకాల్లో భారత పౌరులకు ఉపయోగపడే విధంగా ఈ సావిత్రిబాయి పూలే గురించి పెట్టాలని విన్నవించుకుంటున్నాము. భవిష్యత్ తరాలకు తెలియాలంటే చదువుకునే పిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ మోరల్ విలువలు ఈ కాలంలో నశించిపోతున్న సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. అందువలన ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాల్లో సావిత్రిబాయి పూలేను, అంబేద్కర్ గారిని మన జాతికి చేసినటువంటి సేవలకు గాను వాళ్ళ గుర్తింపు వచ్చే విధంగా పిల్లలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా వాళ్ళ చిత్రపటాలను పెట్టాలని, వాళ్ళ గురించి అన్ని విద్యాలయాల్లో బోధించాలని విన్నవించుకుంటున్నాం. ధన్యవాదాలు. నా పేరు గడ్డం శేఖర్ అండి. నేను ఆల్ ఇండియా ఎస్సీ/ఎస్టీ యునైటెడ్ ఫోరం ఏపీ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు భారతదేశంలో సావిత్రిబాయి పూలే పుట్టకపోయి ఉంటే ఈ దేశంలో ఉండే మహిళలందరికీ విద్య దూరమై ఉండేది. కానీ ఈరోజు అటువంటి మహిళను ప్రభుత్వాలు విస్మరిస్తూ మరి మొట్టమొదటి గురైనటువంటి ఈ దేశంలో జ్యోతిరావు పూలే కానీ సావిత్రిబాయి పూలే కానీ వారి యొక్క అడుగుజాడల్లో ఆశయాలను కొనసాగించే విధంగా అందరూ కూడా కంకణం కట్టుకోవాలి. అదేవిధంగా వారి జయంతులకి ప్రధానంగా ప్రభుత్వం నిర్వహించాలి. అదేవిధంగా సావిత్రిబాయి పూలే జనవరి 3వ తేదీన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా ఉపాధ్యాయులందరూ కూడా సెలవు దినంగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వారి యొక్క చరిత్రల్ని, వారి యొక్క అనేక చేసిన సంఘ సేవ కార్యక్రమాలన్నింటినీ కూడా పాఠ్య పుస్తకాల్లో ప్రచురించాలని, అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో అనేక రకాల పేర్లు ప్రభుత్వం పెడుతుంది. కానీ ఒక పేరు కూడా ఒక సంక్షేమ కార్యక్రమం పేరు కూడా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే పేరుతో పెడితే బాగుంటుందని చెప్పేసి మేము సూచన చేస్తున్నాం. అదేవిధంగా అనేక జిల్లాల్లో సావిత్రిబాయి పూలే భవనాలు కూడా నిర్మించాలని, వారి యొక్క జీవిత చరిత్రలో లైబ్రరీలు పెట్టి వారి యొక్క చరిత్రని భావితరాలకు అందించాలని, ఆ విధంగా చొరవ తీసుకోవాలని ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తున్నాం. కావున భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ/ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరూ కూడా ఏకమయ్యి వారి యొక్క చరిత్రల్ని సమాజానికి తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. విద్యావంతులు చదువుకున్నటువంటి ఉద్యోగస్తులు కూడా ఈ విధంగా వారి యొక్క ఆశయాలను కొనసాగించడానికి అవసరంగా కంకణం కట్టుకొని మరి వాళ్ళ యొక్క అంబేద్కర్ ఏదైతే చెప్పాడో మరి రాజ్యాధికారం వైపు మనం అందరం కూడా ఎస్సీ/ఎస్టీ, బీసీ యునైటెడ్ ఫోరం లో మేము ఆ దిశగా మేము ప్రయాణిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఆశయాలను కొనసాగడానికి ముందు రావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. కుమార్, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కన్వీనర్. ఈరోజు సావిత్రిబాయి పూలే 3వ రోజు మన జయంతిని జరుపుకుంటున్నాం. అలాగే ఆ పుట్టినరోజు రోజున ఉపాధ్యాయురాల దినోత్సవాన్ని జరుపుకునేలాగా గవర్నమెంట్ దాన్ని ఒక జీవో రూపంగా చేయాలి. అలాగే మన ప్రతి చోట బీసీ భవనాలని సావిత్రిబాయి పూలే భవనం కింద నామకరణం చేయాలి. అలాగే ఏదైతే మహిళా ఉపాధ్యాయురాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు సెలవు దినంగా ప్రకటించి ఆ రోజు మహిళా ఉపాధ్యాయురాల దినోత్సవంగా ప్రకటించాలని కోరుకుంటున్నాం. అలాగే ఎస్టీ/ఎస్టీ, బీసీ, మైనార్టీస్ అందరూ కూడా లేడీస్ అందరికీ కూడా తెలియజేసేలాగా వారి యొక్క జీవిత చరిత్ర అంబేద్కర్ది, జ్యోతిరావు పూలేది, సావిత్రిబాయి పూలేది తెలియజేయాలనేది మా కోరిక, మా డిమాండ్. అందరికీ వందనములు. నా పేరు పోటదుర్తి బుజ్జయ్య. నేను రజక జూమ్ మీటింగ్ టీం వ్యవస్థాపకుడిని. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతి సందర్భంగా మన 3వ తేదీ జరిగిందంటే జనవరి 3, 1831లో పుట్టి మార్చి 10, 1897లో చనిపోయడం జరిగింది. ఆమె 66 సంవత్సరాల జీవిత కాలంలో 9 ఏళ్ల వయసులో మహాత్మా జ్యోతిరావు పూలే గారిని పెళ్లి చేసుకుని సత్యశోధన నిర్మించి దాని ద్వారా మానవులను అందరినీ సమానంగా చూడాలి, వితంతు వివాహాలని ప్రోత్సహించాలి, బాల్య వివాహాలు నిర్మూలించాలి, సతీ సహగమనాన్ని నిర్మూలించాలి. అటనే మహిళలకు విద్య అవసరం అని చెప్పేసి 50 పైబడి పాఠశాలలు నిర్మించడం జరిగింది. కాబట్టి వారి యొక్క సేవలు ఈ దేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా ఆదర్శము. వారి పేరు మీద పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు నిర్మించాలని, వారి పేరు మీద మంచిగా విద్యాబోధన చేసినటువంటి ఉపాధ్యాయులకు అవార్డులు, రివార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వాలకి. ధన్యవాదములు. నా పేరు జితేంద్ర బాబు. నేను ఆల్ ఇండియా ఎస్సీ/ఎస్టీ, బీసీ, మైనారిటీ యునైటెడ్ ఫోరంలో తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఇక్కడికి రావడం కారణము మొట్టమొదటిగా దాని కారకురాలు దుర్గంపాటి పద్మజ గారు. ఈ కార్యక్రమాన్ని చక్కగా చేయాలి,
దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక దృక్పథంతో ఆమె చేస్తున్న కృషిని అభినందిస్తున్నాను. రెండోదిగా ఈ యొక్క కార్యక్రమం అనేది ఎంతటి గొప్ప కార్యక్రమం అంటే, ఈ యొక్క పురుషాధిక్యం కలిగినటువంటి ఈ యొక్క రాష్ట్రంలో ఆనాటి కాలంలో ఒక స్త్రీగా తను నిలబడి ఒక ఉపాధ్యాయురాలుగా తను చేసిన సేవలను గుర్తించి తను ఎంతగా కృషి చేసిందో, ఎంతగా విద్యను బిడ్డలకు చెప్పిందో అనేది మనం పుస్తకాల్లో చదివితే చాలా చాలా గొప్పగా ఉంటుంది ఆ విషయం. కానీ అంతటి మహానుభావురాల్ని గుర్తించకుండా ఆమెను పక్కన పడేసి ఈ రోజునటువంటి ఎవరైతే రాజకీయవేత్తలు లేకుంటే డబ్బుని ధనాన్ని దోచుకునేటువంటి ఒక పందికొక్కులు లాంటి ఉన్నారో వాళ్ళ ఫోటోలు పెట్టుకోవటము, లేకుంటే వాళ్ళని అభినందించడము, వాళ్ళని గౌరవించాలని చూస్తున్నారు. కానీ ఆమె యొక్క గౌరవాన్ని ఇవ్వట్లేదు. కనీసం ఆమె పుస్తకాల్లో ఉన్నటువంటి ఆ యొక్క పాఠ్య గ్రంథాల్లో ఉన్నటువంటి ఆమె యొక్క చరిత్రను కూడా తీసేసి కేవలం ఏమీ లేకుండా చేసి ఈరోజు సంఘాలు ఎవరన్నా సంఘాలు పెట్టుకొని ఆమెను స్మరించే వాళ్ళు, లేకుంటే ఆమెను ధ్యానించే వాళ్ళు మాత్రమే ఒక సెలవులు లేకుంటే ఫోటోలు కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం దీన్ని గుర్తించకుండా ఉండడం అనేది సిగ్గుచేట సార్. దీన్ని తీవ్రంగా మేము ఆల్ ఇండియా ఎస్ఎస్టీబీ తరఫున ఖండిస్తున్నాము. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వము దీన్ని గుర్తిరిగి దీన్ని సరైన రీతిలో తీసుకెళ్లాలని మరోసారి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.